ఇప్పుడు ఇంకా తప్పుడు ప్రచారాలు ఏందంటే వీళ్ళ అన్నదమ్ములందరూ 13 మంది అన్నదమ్ములు పోయి వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. కాల్చేసిర్రు. హరిబాబు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇట్లాంటి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ప్లీజ్ అట్లాంటివి చెయ్యకండి. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇంకా ఏం చేయలేదు ఆ అబ్బాయినైతే. వాళ్ళు కేస్ ఇచ్చిర్రు. మన పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటామని కరెక్ట్ చెప్పారు కాబట్టి వాళ్ళందరితోనే ఊకుండి ఆగిపోయినారు. ఇప్పుడు వైష్ణవి చనిపోయి బుధవారంకి వారం రోజులు అవుతుందన్నమాట. ఇవాళ ట్యూస్డే, రేపు వెన్స్డే కదా, రేపటికి 1 వీక్ ఆ అమ్మాయి చనిపోయి. అయినా ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మన ప్రభుత్వం నుంచి అయితే. ఇంకా ఎన్ని రోజులకు ఇస్తారో కూడా వెయిట్ చేద్దాం. చెయ్యాలి. వాళ్ళు ఇంకెట్లాంటి డిసిషన్ తీసుకుంటారో కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు, మనం వెయిట్ చేయాల్సిన తప్పదు. సో ఎందుకంటే ఇప్పుడు 1 వీక్ నుంచి వాళ్ళు టైం తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఎట్లాంటి న్యూస్ కానీ బయటికి చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయిని అతన్ని రక్షించాలనుకుంటున్నారా, కాపాడాలనుకుంటున్నారా అనేది వాళ్ళ ఉద్దేశంలో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఐసీలో ఉన్నాడు, సత్తుడో బతుకుడో సావు బతుకులు ఉన్నాడు అనేసి ప్రచారం అయితే బయటకు వస్తుంది. అది మాత్రం నిజం కాదంట. ఇంకొంతమంది ఏం పెడుతుర్రంటే నా వైష్ణవి లేదు నేను కూడా బతకను అని థంబ్‌నెయిల్ పెట్టేసిర్రు. నేను మీకు అది పెడితే ఇక్కడ సైడ్‌కి పెడతా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరు కూడా. నా వైష్ణవి లేదు నేను బతకను అనేసి ఒక థంబ్‌నెయిల్ పెట్టేసి నేను కూడా చనిపోతా అన్నట్టుగా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలభోజ్ అఫీషియల్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లా ఒక చిన్న లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు లైక్ చేయడం వల్ల అయితే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో అందుకనేసి లైక్ ప్రత్యేకంగా అందరు అడిగేది. మనం కొంచెం లైక్స్ ఎక్కువ రీచ్ ఇస్తే వీడియో కూడా ఇంకొంచెం యూట్యూబ్ ఇంకొంతమంది రికమెండ్ చేస్తుంది అనమాట. సో టాపిక్ ఏంటంటే, నేను ఇంతకుముందు మొన్న వైష్ణవి గురించి చేసిన కదా, యూట్యూబర్ వైష్ణవి. సో ఇప్పుడు కూడా తన గురించి అనమాట. తన గురించి మెయిన్ వీడియో ఎందుకు చేస్తున్నంటే, తన భర్త హరిబాబు అని అతను ఉన్నాడు కదా, సో తనకైతే ఐసీలో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నట్టు లేని అన్ని పుకార్లు పుట్టిస్తున్నారు. అవైతే నిజం కావంట. సో అది ఎందుకు నిజం కాదంటే కూడా వాళ్ళు నిరూపించి మరీ చెప్తున్నారు. వానికి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు, మీడియా వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తారు అనేది బయటకు వస్తుందన్నమాట. సో కొంచెం ప్రచారం చేసే వాళ్ళు ఆపండి. ఎందుకంటే తనని కాపాడాలి అనుకుంటున్నారు కానీ పోయిన ప్రాణి మాత్రం న్యాయం చేయాలని అనుకోవట్లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే, ఇద్దరు ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఆ రెండిటికి మనకు న్యాయం కావాలి కాబట్టి తినని మాత్రం సేవ్ చేయడానికి ప్రయత్నించకండి ఎవ్వరు కూడా, ప్లీజ్. ఎందుకంటే ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వద్దు మన సమాజంలో. ఒక్కసారి అయింది దీంతోనే అంతమైపోవాలి. ఇంకా మళ్ళీ ఇట్లాంటి చెడుని కూడా ఎవరు ముందడుగు వేయొద్దంటే, ఈ అబ్బాయి అయితే ఎవరైతే హరిబాబు అనే వ్యక్తి ఉన్నారో తినక కనుక కరెక్ట్ శిక్ష పడిందంటే ఇట్లాంటి ముందు ముందు రేపు చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది కట్నం వేధింపుల గురించి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సమాజంలో, అసలు కట్నం అని. సో కొంచెం అవిటిని మాత్రం ప్రోత్సహించొద్దు అనేది అయితే నా ఉద్దేశం అనమాట. మనం ఇప్పుడు అగైనెస్ట్గా నిల్చున్నామంటే రేపు ఇంకొక జర్నీ కూడా అవకాశం ఉండదు కదా. సో అందుకనేసి ఇప్పుడు ఇంకా తప్పుడు ప్రచారాలు ఏందంటే వీళ్ళ అన్నదమ్ములందరూ 13 మంది అన్నదమ్ములు పోయి వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు, కాల్చేసిర్రు. హరిబాబు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇట్లాంటి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ప్లీజ్ అట్లాంటివి చెయ్యకండి. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇంకా ఏం చేయలేదు ఆ అబ్బాయినైతే. వాళ్ళు కేసు ఇచ్చిర్రు. మన పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటామని కరెక్ట్ చెప్పారు కాబట్టి వాళ్ళందరితోనే ఊకుండి ఆగిపోయినారు. ఇప్పుడు వైష్ణవి చనిపోయి బుధవారంకి వారం రోజులు అవుతుందన్నమాట. ఇవాళ ట్యూస్డే, రేపు వెన్స్డే కదా, రేపటికి 1 వీక్ ఆ అమ్మాయి చనిపోయి. అయినా ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మన ప్రభుత్వం నుంచి అయితే. ఇంకా ఎన్ని రోజులకు ఇస్తారో కూడా వెయిట్ చేద్దాం. చెయ్యాలి. వాళ్ళు ఇంకెట్లాంటి డిసిషన్ తీసుకుంటారో కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు, మనం వెయిట్ చేయాల్సిన తప్పదు. సో ఎందుకంటే ఇప్పుడు 1 వీక్ నుంచి వాళ్ళు టైం తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఎట్లాంటి న్యూస్ కానీ బయటికి చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయిని అతన్ని రక్షించాలనుకుంటున్నారా, కాపాడాలనుకుంటున్నారా అనేది వాళ్ళ ఉద్దేశంలో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఐసీలో ఉన్నాడు, సత్తుడో బతుకుడో సావు బతుకులు ఉన్నాడు అనేసి ప్రచారం అయితే బయటకు వస్తుంది. అది మాత్రం నిజం కాదంట. ఇంకొంతమంది ఏం పెడుతుర్రంటే నా వైష్ణవి లేదు నేను కూడా బతకను అని థంబ్‌నెయిల్ పెట్టేసిర్రు. నేను మీకు అది పెడితే ఇక్కడ సైడ్‌కి పెడతా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరు కూడా. నా వైష్ణవి లేదు నేను బతకను అనేసి ఒక థంబ్‌నెయిల్ పెట్టేసి నేను కూడా చనిపోతా అన్నట్టుగా క్రియేట్ చేసిరనమాట ఆ అబ్బాయి. వాడు
చంపేటోడు అమ్మాయిని చంపేటోడైతే ఇప్పుడు ఆ అమ్మాయే ప్రాణం అనుకున్నాడు. ఆ అమ్మాయిని ఎందుకు చంపుతాడు చెప్పండి? ఆ అమ్మాయి లేదనుకుంటా బతకను అని చెప్తాడు. మళ్ళీ వాడే చంపుతాడు. ఇప్పుడు మళ్ళీ నేనే చచ్చిపోతా అంటాడు ఎవడన్నా? వాడు చంపిందే కట్నం గురించి కాబట్టి ఖచ్చితంగా వాడు ఏం చచ్చిపోడు. వాడి నోటి నుంచి వాడు ఎంత మంచిగా చెప్పిండట అసలు. నన్ను చంపకు అన్నది వైష్ణవి, నేనైనా ఊరుకోలేదు, బండకేసి కొట్టిన. కింద వాళ్ళ ఫ్లోర్ చూడండి, ఇప్పుడు చూపిస్తున్న న్యూస్ ఛానల్ వాళ్ళు టైల్స్ ఉంటాయి కదా, ఇంత ఒక టైల్స్‌లా సగం ప్లేస్ అనుకుంటా పగిలిపోయింది. అంత కఠినంగా చంపిండు వాడు. కిరాతకుడు, రాక్షసుడు అసలు వాడైతే. ఇంకా మళ్ళీ వైష్ణవి లేకుంటే బతకలేను, చచ్చిపోతా అని సొల్లు అన్ని కబుర్లు చెప్తా ఉండు. అంటే వాని ప్రాణం వానికి ఎంత తీపుంది చూసిర్రా. ప్రాణం అయితే ఆ అమ్మాయిది ప్రాణం కాదు. కడుపులో ఉన్న వీని పిల్లది ప్రాణం కాదు. వీనిది మాత్రమే ప్రాణమైనట్టు నన్ను చంపకండి. నన్ను చంపొద్దు ప్లీజ్, కాలు పట్టుకుంటా దయచేసి అని చెప్తుండంట. అది న్యాయమేనా అసలు ఏమన్నా? నువ్వే 2 ప్రాణాలు చంపినవు. వాళ్ళ ఇంట్లో వండుకుంటా, వాళ్ళు పెట్టిన తిండి తినుకుంటా ఆ అమ్మాయిని చంపినవు ఇయ్యాల. నిన్ను మాత్రం చంపొద్దు. నువ్వు మాత్రం భూమి మీద హ్యాపీగా బతికిపోవాలి. అసలు ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది? మీరు న్యాయం అంటారు అసలు ఎవరైనా చెప్పినా కానీ? దుర్మార్గుడు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఎంత మంచిగా చెప్తుంది, నా అల్లుడికి ఏడ తక్కువ కావద్దు అంటే వీడే. నాకు కట్నం వద్దు, ఏం లేకుండా చేసుకుంటాను, పెళ్లి చేసి వచ్చింది వీడే. మళ్ళీ కొన్ని రోజులకు నాకు బండి కావాలన్నాడంట, బంగారం కావాలన్నాడంట, మళ్ళీ కట్నం కావాలన్నారు. అంత అడిగినా కానీ వాళ్ళ అమ్మ ఎంత మంచి చూడండి. 12 లక్షలు పెట్టి 2 గుంటల భూమి కొనిచ్చింది. నెక్స్ట్ తులం బంగారం చైన్ వేసింది ఆ వేస్ట్ ముఖానికి. మళ్ళీ పల్సర్ బండి ఈ ముఖానికి. వానికి సైకిల్ కూడా ఎక్కువని ఇప్పుడైతే. వానికి ఇంకా మళ్ళీ పల్సర్ బండి కొనిచ్చింది. ఇన్ని కొనిచ్చిన ఆమెను అన్నం పెట్టి సాధింది, బట్టలు కానుంచి ఈమెనే ఇప్పించిందంట. అట్లాంటి తల్లికి ఎంత నరక యాతన పెట్టిండు వీడు అసలు. అందుకే అనేది అందరు వి వాంట్ జస్టిస్ వైష్ణవి అని ఎంతమంది కామెంట్స్ అసలు మొత్తం ఇవే ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం వైష్ణవి. నా అయితే మొత్తం అవే వస్తున్నాయి అనమాట. వైష్ణవి వీడియోస్ వస్తున్నాయి నా ఫోన్లో. నా ఫోన్లో నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాత్రం నాకు మొత్తం వైష్ణవి వీడియోస్, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా కాబట్టి ఎక్కువ నాకు మొత్తం అవే వస్తూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వడం కానీ, ఇప్పుడు ఒక ఆమె ఉన్నది చూసిరా, తన నేమ్ నాకు అంత ఐడియా లేదు కానీ మన సంతోష్ టీవీలో అన్న పిలిచిండు ఇంటర్వ్యూకు వైష్ణవి తప్పు అంటే. ఆ అమ్మాయి వైష్ణవి తప్పు అన్నట్టు చూపిస్తే ఆ అన్న ఉండలేక మీరు ఇంటర్వ్యూకి పిలిచి మరీ క్లారిఫై ఇచ్చారు. ఇవాళ అదే ఆమె వాళ్ళ ఇంటికి పోయింది. వైష్ణవి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడింది. అది వాళ్ళ చిన్న సంతు అన్నాడు కదా, ఆ అన్న మాత్రం మనకు లైవ్ పెట్టినమాట. నేను సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నా, లైవ్ వచ్చింది. అబ్బా వీళ్ళని లైవ్ పెట్టిరబ్బా అని చూసే లోపే ఆవిడ వచ్చి మాట్లాడుతుంది అనమాట. సో ఎందుకు పెట్టింది అనేసి అనుకున్నాను నేను కూడా. ఇంకా ఇప్పుడు అందరం కోరుకునేది ఏంటంటే వి వాంట్ జస్టిస్ వైష్ణవి. మనకు కావాలి, వైష్ణవికి న్యాయం జరగాల్సింది. సో న్యాయం జరగాలంటే మనం ప్రాణం తీయాలి. ఇది మన ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, అరే ప్రాణం పోతే తిరిగి రాదురా, తీద్దాం అన్నట్టు తీయొద్దు అన్న ఆలోచనే ఉంటుంది ఎవరికైనా. సంపాదన ఎవరికి ఉండదు, కానీ న్యాయం జరగాలంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటి అయింది, రేపు ఇంకోటి అవుతుంది, ఎల్లుండి ఇంకోటి అవుతుంది. అట్లా చూసుకుంటా పోతే అయితేనే ఉంటాయి. ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఎదురుబడి మనం నిల్చున్నాం అనుకో, మళ్ళీ వాళ్ళు ఇది చేయడానికి ఖచ్చితంగా భయపడతారు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా భయపడతారు చేయాలంటే. అమ్మో మొన్న ఒక ప్రాణం తీస్తే వాళ్ళ ప్రాణం తీసిర్రా అన్న థాట్ వాళ్ళ మైండ్లోకి రావాలి. అట్లా రావాలంటే ఇట్లా చేయాల్సింది తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే న్యూస్ ఇంకా స్ప్రెడ్ చేయాలి వైష్ణవి గురించి. చాలా అంటే ఇంకా చాలా స్ప్రెడ్ చేయాలి. యూట్యూబ్లో కొంతమందికి మిలియన్లలో ఉంటారు సబ్స్క్రైబర్స్. వాళ్ళ వీడియోస్ కొన్ని కోట్లలో పోతాయి. వాళ్ళు మాత్రం కింద ఒక 1000 కమెంట్స్ వస్తున్నాయి, అక్క వైష్ణవి గురించి మాట్లాడండి, అన్న మీరు వైష్ణవి గురించి మాట్లాడంటే చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు అసలు, మిలియన్స్లో ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్. ఒక్క చిన్న వీడియో చేసి పెడితే కొన్ని కోట్ల మంది మీ వీడియోస్ చూస్తారు కదా. అందులో ఇంకొంతమంది తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. సో కొంచెం చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు చేయండి. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టండి. ఇంకా వైష్ణవి గురించి ఇంకా ఇంకా వెళ్ళాలి ముందుకు. ఇంకా ఇంకా వైష్ణవి గురించి ముందుకు తెలవాలి, అందరికి తెలవాలనేసి అనుకుంటున్నాము. సో ఇంకా కొంచెం పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందడి వేసి ఒక్కసారి మీ టైంని 10 నిమిషాలు కేటాయించి ఒక వీడియో చేసి పెట్టండి. కొన్ని లక్షల మంది మీ వీడియోస్ చూస్తారు కాబట్టి కొంచెం చూసే అవకాశం. వైష్ణవి చనిపోయి ఇప్పటికైతే ఒక వారం రోజులు గడిచిపోయింది.
ప్రభుత్వం కొంచెం తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అయితే మా ఆలోచనలు అయితే చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తున్న వాళ్ళకైతే మొత్తం అదే ఉంది. సో కొంచెం ఇంకా లేట్ చేయకుండా తొందరగా వైష్ణవికి న్యాయం జరిగేటట్టు చూడండి. కొంచెం ఆ అమ్మాయికి అన్యాయం చేయకండి, న్యాయం చేయండి తప్పకుండా. ఆ అమ్మాయి ప్రాణం పోయింది, అమ్మాయితో పాటు లోపల ఉన్న బేబీ ప్రాణం కూడా పోయింది. ఎంత ఘోరంగా అంటే సిచ్యువేషన్ అంతా ఘోరాతి ఘోరంగా చేసిండు వాడైతే. అది కట్టుకున్న భార్య, ఒక అమ్మాయికి కట్టుకున్న భర్త దగ్గర సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి సేఫ్టీ? మన భర్తే మనకు కరెక్ట్‌గా అట్లా చంపినప్పుడు ఏ అమ్మాయికైనా భయం ఉంటుందా? లేదా? అసలు పెళ్లి చేయాలంటే భయం పుడుతుంది ఈ రోజులలో ఇగ. పెళ్లి చేయాలా? వద్దా? చేయాలా? వద్దా? అన్న థాట్స్‌కైతే తీసుకురాకండి. ప్రభుత్వం మీరు కొంచెం ప్లీజ్ తొందరగా యాక్షన్ తీసుకుంటే ఈ విషయంలో అయితే బావుంటదనేసే అనుకుని జనాలు మొత్తం అదే అనుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రం మొత్తము, తెలంగాణ, ఆంధ్ర కాదు, మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరికీ అదే ఉంది మనసులో. ప్లీజ్ కొంచెం తొందరగా యాక్షన్ తీసుకోండి. ఆ అమ్మాయికి అయితే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది వైష్ణవి గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.